ఇక పడిన తర్వాత ఆ కామెంట్లు చూసి ఆమె ఏడ్చింది. మళ్ళీ మెచ్చుకున్నట్టు వాటి పెట్టిన తర్వాత ఒకప్పుడు తిట్టిన వల్ల ఇప్పుడు నన్ను మెచ్చుకున్నారన్న నీ పాటతోటి, థ్యాంక్స్ అన్న. కానీ ఒక కెరియర్ అంటే నేను ఒక బిల్డ్ అయ్యేదాకా ఒక మంచి స్థాయికి పోయేదాకా మీ సపోర్ట్ ఉండాలన్న, తప్పకుండా మీరు ఎట్లాంటి పాటలైనా నేను పాడగలుగుతా అని చెప్పి ఇక అనడం జరిగింది. ఓకేరా తప్పకుండా నా వంతు కృషి నేను చేస్తా, సపోర్ట్ ఉంటుంది నాకు తప్పకుండా అని చెప్పిన తర్వాత హ్యాపీ లేదు అమ్మాయి. ఓకే. అయితే ఇప్పుడు వీళ్ళ భర్త శృతి వాళ్ళ భర్త దయాకర్ ఫస్ట్ సాంగ్ నుంచి మీ రావడం జరిగిందా తిన వెంట? అవును, దుర్గమ్మ సాంగ్ నుంచి రావడం జరిగింది. దుర్గమ్మ సాంగ్ కూడా నేను ఫోన్ చేసిన, నేను అక్కడ నుంచి సిద్దిపేట నుంచి బయలుదేరి సిద్దిపేట దాకా వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తే మరి ఇట్లా వస్తున్నారా, మరి మీరు ఎక్కడ ఉన్నారంటే అన్న మేము వస్తున్నాము అని అన్నది. ఎట్లా వస్తున్నావు అని అంటే అన్న నేను వస్తున్నా, నేను కరెక్ట్ టైంకి ఉంటా అన్నది. నువ్వు ఎట్లా రాగలుగుతావు, మరి లొకేషన్ అయితే పెట్టినా, మరి బస్సెస్ కానీ సౌకర్యం ఇట్లా ఇబ్బంది ఉంటుంది అని అంటే ఏం లేదన్నా నేను టైంకి అక్కడ ఉంటా అన్నది. కానీ ఇంట్లో వస్తుందో చెప్పలేదు. నేను వచ్చిన తర్వాత ఇక కార్లో వచ్చింది కాబట్టి ఆయన స్విఫ్ట్ డీజర్ వచ్చి ట్యాక్సీ ప్లేస్. అవును, మరి వీళ్ళు ఎవరు అని అంటే మా వాళ్ళే అన్నది. ఇక ఓకే అనుకున్నాను.